అందరికి సో వినాయక చవితి వచ్చేస్తుంది. ఈ వినాయక చవితికి పిల్లలండి ఎవరైతే చదవట్లేదని మీరు అనుకుంటారో, జ్ఞాపక శక్తి పెరగాలని మీరు అనుకుంటారో, ఓకే, సో ఈ మంత్రాన్ని వినాయక చవితి రోజు స్టార్ట్ చేసి, ఓకే, డైలీ అండి, విచ్ మీన్స్ ఎవ్రీ డే 108 సార్లు జపించేలాగా మీరు చూడండి. అండ్ వాళ్ళని జపించమని చెప్పండి. బాగా చదువు రావడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఫోకస్ ఉండడానికి, చదివింది గుర్తుండడానికి అని వాళ్ళకి చెప్పండి పిల్లలకి. ఓకేనండి. సో ఆ మంత్రం ఏంటి అంటే గనక ఓం గం గణపతియే నమః. సో ఈ మంత్రాన్ని వాళ్ళ చేత 108 సార్లు జపించమని చెప్పండి. వాళ్ళ చేత చదివించండి. ఓకే, సో ఇది మాత్రం మర్చిపోకండి. అండ్ ఎవరైతే పిల్లలు బుక్స్ ఉంటాయో, ఓకేనండి, ఆ బుక్స్ అన్ని కూడా విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి స్వస్తిక్ సింబల్ ని ఒక పేపర్ మీద రాసి ఆ బుక్స్ మీద పైన పెట్టండి. ఓకే, పైన పెట్టి అక్షింతలు వేసి, సో ఆ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళ బ్రెయిన్ కి కనెక్ట్ అవ్వాలని మీరు విఘ్నేశ్వరుని ప్రే చేయొచ్చు. ఆ ప్రేలో భాగంగా మీరు కూడా ఆ మంత్రాన్ని జపించొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై. ఐ లవ్ యూ.